ప్రాచీన కాలంలో అసురులలో ప్రసిద్ధుడైన నరకాసురుడికి ఒక సోదరుడు కూడా ఉండేవాడు. అతని పేరు నరాంతకుడు. నరకాసురుడు శ్రీకృష్ణుడి చేతిలో మరణించాడని తెలుసుకొని కోపంతో శ్రీకృష్ణుడు భక్తులు ఎవరైనా కనిపిస్తే వారిని బంధించి నానా రకాలుగా హింసించేవాడు. ఈ క్రూర బుద్ధితో అతడు మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో ఉన్న ఒక ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆ ప్రాంతాన్ని ఖేడ్ అంటే కోటలతో, దుర్గములు లాంటి కట్టడాలతో నింపి కనపడిన కృష్ణ భక్తులను అక్కడకు తీసుకువచ్చి హింసించేవాడు. నరాంతకుడి దౌర్జన్యాన్ని భరించలేక ఆ ప్రాంతంలోని ఒక బ్రాహ్మణుడు మహాదేవుని పూజింపగా ఆ మహాదేవుడు ఆనందమూర్తిగా ప్రత్యక్షమై బ్రాహ్మణుడిని కాపాడుతానని వరమించాడు. శివుడు కాలభైరవుని రూపంలో నరాంతకునితో యుద్ధం చేసి అతనిని చంపి అక్కడే పడేశాడు. శివుడు ఆ స్థలాన్ని పవిత్రం చేస్తూ ఈ ప్రదేశం నరకాన్ని మించిన హింస అనుభవించిన ప్రాంతంగా గుర్తింపు పొందుతుంది, కానీ భక్తులు ఇక్కడ నరకాన్ని జయించి బలం పొందుతారు అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ ప్రదేశం నరకం జయించిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ప్రజలు ఆ ప్రాంతాన్ని నరాంతకుని ఖేడ్ అని పిలవడం ప్రారంభించారు. దానిని నేటి నర్ఖేడ్గా పిలుస్తున్నారు. అక్కడ ఉన్న శివాలయాన్ని స్థానికులు నరకేశ్వర్ మహాదేవ్ ఆలయంగా పిలుస్తారు. ప్రతి శివరాత్రి రోజున ఇక్కడ నరకేశ్వరునికి విశేష పూజలు నిర్వహిస్తారు.